హలో. హాయ్ అందరికీ నమస్తే. సో, ఏపీడీఎస్సీ 2025కి కావాల్సిన డాక్యుమెంట్స్ మీద చాలామందికి ఇంకా డౌట్స్ ఉన్నాయి కదా! సో, వాటికి కావాల్సిన అప్లై చేయడానికి కావాల్సినవి ఏంటో ఒకసారి వీడియో చూసేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మర్చిపోతారేమో అనుకుంటే గనక వీడియోని సేవ్ కూడా చేసుకోవచ్చు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టడీ సర్టిఫికేట్స్ 4థ్ నుంచి 10థ్ క్లాస్ వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ అనమాట. నెక్స్ట్ ఎస్ఎస్‌సి 10థ్ మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్స్ మెమో, డిగ్రీ మార్క్స్ మెమో. అది ఎస్ఏ వాళ్ళకి మాత్రమే డిగ్రీ అనేది. అది మీ ఇష్టం. సో, నెక్స్ట్ డీఎడ్ కానీ లేదా బీఎడ్ మార్క్స్ మెమో ఉంటది కదా! డీఎడ్ చేసిన వాళ్ళు డీఎడ్ మెమో, బీఈడీ చేసిన వాళ్ళు బీఎడ్ మెమో అనమాట. సో, ఏపీ టెట్ మార్క్స్ కార్డ్. టెట్ ఒకసారే కాకుండా ఒక 2, 3 టైమ్స్ రాసిన వాళ్ళు ఉంటారు కదా! అందులో హైయెస్ట్ మార్క్స్ వచ్చింది పెట్టుకోవచ్చు. సో, అందులో హైయెస్ట్ ఏదైతే ఉందో ఆ టెట్ మార్క్స్ కార్డ్ అనమాట. నెక్స్ట్ పీజీ సర్టిఫికేట్. ఇదొచ్చేసి ఎస్ఏ వాళ్ళకి అండ్ టీజీటీ లేదా పీజీటీ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ సర్టిఫికేట్. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ అండ్ మీకు ఈమెయిల్ ఐడీ ఉందా? ఉంటే ఓకే. లేకపోతే ఈమెయిల్ క్రియేట్ చేసుకోండి. ఈమెయిల్ ఐడీ ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ మీ ఫోన్ నెంబర్ పర్మనెంట్‌గా ఉండేదైతేనే చూసుకోండి. నెక్స్ట్ మీ పాస్‌పోర్ట్ సైజ్ అనమాట. మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేవి ఉంటే ఓకే. లేకపోతే గనుక కాపీస్ రెడీ చేసుకోండి. ఎందుకంటే పాస్‌పోర్ట్ సైజ్ ఒక వైట్ పేపర్ మీద పెట్టి దాని కింద కరెక్ట్‌గా ఆ ఫోటో సైజ్ కింద కరెక్ట్‌గా పట్టేటట్టు మీ సిగ్నేచర్‌ని పెట్టి ఫోటో అడుగుతుందనమాట. సో, అది సబ్మిట్ చేయడం కోసం సిగ్నేచర్. ఓకే. క్లారిటీ వచ్చేసింది కదా! ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.